ఏంద్రా నన్ను ఏడదాకి తీసుకొచ్చివా? నీ కొండ మీద ఇంతకు మా అమ్మలు చెప్పుకుంటా ఉండేది, ఇంతకు ముందు పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళంట. ఈ కొండ అవతల రాళ్ళ కింద ఏవేవో దాచిపెట్టి ఉండేవాళ్ళంట. ఇటు పక్క నుంచి పెద్ద దారి ఉంది. ఇంతకు ముందు వెళ్ళేవాళ్ళు మేకల ఎంత వెళ్తా ఏర్పడిపోయింది. ఒరా ఎప్పుడో రాజులు ఇప్పుడు ఇంకా దొరకతాయేమో, మన లెక్క ఎట్టుందో కదా. దొరకతాయి, ప్రయత్నిద్దామా? ట్రై చేద్దాం. సరే అయితే ఇంటికి పోయి డ్రెస్ వేసుకొని, ఎందుకంటే ఎక్కలేం కదా, డ్రెస్ వేసుకొని పోదామా? డ్రెస్ వేసుకున్నాను. సరే అయితే సరే పోదామా? ఇప్పుడైతే కొండ ఎక్కేదానికి స్టార్ట్ చేశానండి. ఇంకా పోను ఎన్ని కొండల్లో ఎక్కాలో, ఎన్ని అడవుల్లో తిరగాలో, ఎన్ని పులులు ఉంటాయో, సింహాలు ఉంటాయో. మేమైతే మా అబ్బాయి చెప్పినాడు కదా బంగారు డబ్బు ఉందని, ట్రై చేస్తాను. చూస్తా ఉనండి. ఓ అమ్మ ఏడేందో అడవి చెట్టు నింది, ఇదంతా మొగ్గలల్లా పువ్వులుగా ఉన్నాయి. పువ్వే మొగ్గలుగా ఉండేది. చూసి దానికి భలే బాగుంది అడవి చెట్టు. నేను ఎప్పుడు చూడలేదు కదా, చూడండి భలే బాగుంది. నాకైతే భయం వేస్తుంది. ఒకతోటి భయపడతానే ఎక్కాలని ట్రై చేశాను. ఎందుకంటే బంగారు డబ్బు కదా, ఎవరికైనా నేను కూడా వచ్చిన తర్వాత ఎవరికైనా ఇస్తాను, డబ్బులు కొంచెం ఇస్తానులే, సరేనా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. డబ్బు అంటే ఆశే కానీ కాలు నొప్పులు ఎట్టబోతాయండి మరి నాకు. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అమ్మా ఏం పుళ్ళు ఊరి నాయన, అవి పడే ఈ పుళ్ళు తినకూడదు. ఈ అడవి పుళ్ళు తింటే చచ్చిపోతారా? బాటలు ఎత్తుకోరారా నాయన. ఏందిరా నువ్వు ఇంత అమ్మాయికుడివే? అమ్మా నా పువ్వు పడిపోయింది నాయన. నిజమా అనేటట్టుంది తెలుసు. డబ్బు బంగారం అంటే మనకి ఎంత ఇష్టమో, మనకుండే కడుపుకి కూడా ఆకలి అంటే అంత ఇష్టం. అందుకే ఎక్కడ చెట్టు కనిపించినా కూడా ఏ కాయ కోసుకొని తిందామా, ఏం తిందామా అని కళ్ళు మాత్రం కావాలంటాయి. అందుకే నేను కూడా అక్కడ గుట్టు చెట్టు అంట, ఊళ్ళందరి చెట్లు అంట, కాయలు ఉండే. ఏం చేస్తాం, పడిపోతా కూడా తినాల్సి వచ్చింది. ఆశ, డబ్బు ఆశ ఎవరికైనా కూడా కొంచెం ఆశ ఉంటుంది. నాకైతే మరీ ఎక్కువ ఆశ. అందుకే అక్కడ ఏ కనిపించినా కూడా తిని నేను వేసి కూర్చుంటా లేస్తా నీళ్ళు దాతా. ఇదే పని అండి కొండెక్కినంతసేపు. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. బాగుంటాయి ఇవా. భలే ఉన్నాయిరా, భలే బాగులే. ఇది నచ్చు. డబ్బు ఉంటే ఆశ ఉండొచ్చు కానీ మరి అత్యాశ ఉండకూడదు. వీడేమంటున్నాను, గుహల్లో కొండల్లో ఎక్కడికెక్కడికో తీసుకోబోతున్నాడు. ఏం చేస్తాం, డబ్బు ఉంటే మాత్రం 4 బిల్డింగులు కొనేస్తున్నాడు. ఉంటే బంగారు ఉంటే మాత్రం నెక్లెస్, లాంగ్ చైను అన్నీ కొనుక్కునేస్తాను. మిగిలిన డబ్బు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అనాథలకి, కొంతమంది లేని వాళ్ళకి కూడా ఇస్తాను. నేనేమన్నాను, పేదలకి అనాథలకి ఇస్తానన్నాను డబ్బులు. ఎందుడు బంగారం నన్ను తీసుకొచ్చేసి ఈడకి పోయినాడా? ఏంద్రా చెప్పులు కూడా తెలిసి ప్రీతినవా? ఏంద్రా ఏముందిడా? ఏముందా? చాలా రోజుల నుంచి మన ఊరు కొండ ఎక్కాలనిపిస్తుంది నాకు. మా పిన్నికి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళాలా కొండ మీదకి. అయ్యయ్యో డబ్బు అన్నాడు, బంగారు అన్నాడు, నాకు ఈ కొండలు చెట్లు గుహలు చూపించాడు. దోలు తీరింది.